నిమిషప్రియ కేసులో కోర్టు అయితే తుది తీర్పు వెలువరించింది. ఆమెకి ఉరిశిక్ష సరైన శిక్ష అని చెప్పి యెమెన్ కోర్టు అయితే నిర్ధారించిన నేపథ్యం అయితే ఉంది. సో బేసిక్గా ఎలా చూడొచ్చు దీన్ని, ఎందుకంటే భారతీయ చట్టాలు ఒకవైపు ఉన్నాయి, అలాగే కానీ యెమెన్ కోర్టు యెమెన్ లాస్ ఇవన్నీ కూడా మరింత కఠినతరంగా ఉంటాయని చెప్పి అఫ్కోర్స్ మనందరికీ కూడా తెలిసిన విషయమే. సో ఈ నేపథ్యంలో ఎలా చూడొచ్చు ఈ కేసుని? ఒక ఇంట్రెస్టింగ్ పరిణామం కింద చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా ఇక్కడ ఎందుకంటే ఆమె ఒక నర్సు, నిమిష అనే ఒక అమ్మాయి, కేరళకు చెందిన నర్సు. ఈ నెల 16న ఆమెకు అమలు చేయబోతుంది ప్రభుత్వం. అంటే ఒక విధంగా చెప్పాలంటే అక్కడ హౌతీల రాజ్యమే నడుస్తుందని చెప్పుకోవాలి. సో కాబట్టి పూర్తిగా అంటే మరి ముఖ్యంగా ఈ పశ్చిమ భాగం కావచ్చు, లేకపోతే దక్షిణ భాగం, ఇదంతా హౌతీల రాజ్యం చెప్పవచ్చు. బహుశా అంశానికి సంబంధించి ఇక భారత ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నాలు చేస్తుందనేది, బహుశా ప్రయత్నాలకు సంబంధించి ఇంకా ఆశలు కూడా సన్నగిల్లే అవకాశమే కనిపిస్తుంది. ఎందుకంటే సాధారణంగా మనకు తెలిసి యెమెన్ అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. సో ఈ నేపథ్యంలో ఇక దాదాపుగా మరణశిక్షను అమలు చేసే అవకాశం తప్ప దీనికి సంబంధించి అవకాశం లేదనే చర్చ అక్కడ వినిపిస్తోంది. అయితే తను చేసింది తప్పే, బట్ తప్పని పరిస్థితుల్లో చేశారు. ఈ నేపథ్యంలో నాకు క్షమాభిక్ష పెట్టండి చెప్పి అక్కడ యెమెన్ కోర్టును ఆశ్రయించినప్పటికీ వాటిని తిరస్కరించడం జరిగింది. యెమెన్ కోర్టు ఆమెకు మరణశిక్ష హత్య చేసినట్లు నిర్ధారించింది. మరి ముఖ్యంగా 16న యెమెన్ ప్రభుత్వం ఉరిశిక్ష అమలు చేయబోతోంది. ఆమె కుటుంబ సభ్యులు, కొద్దిసేపటిగా మీరు చెప్పినట్టుగా ఆమె కుటుంబ సభ్యులతోనూ అలాగే యెమెన్ అధికారులతోనూ భారత విదేశాంగ శాఖ మళ్ళీ నేను మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. కొద్దిగా మీ ఫోన్ బ్రేక్ అవుతుంది, నేను మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను దీని గురించి మరికొన్ని వివరాలు ఇక్కడ వెల్లడించి. సో మొత్తానికైతే ఇక్కడ చూసుకుంటే ఈ నెల 16వ తేదీన మరణశిక్ష అమలు చేయనున్నట్లుగా అయితే యెమెన్ కోర్టు ప్రకటించింది. వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో నిమిషప్రియకు శిక్ష విధించింది. అయితే ఇక్కడ కొన్ని రకాలైనటువంటి విశ్లేషణలు ఉత్పన్నమవుతున్నాయి. అవేంటంటే ఉద్దేశపూర్వక హత్య లేదా అది కాకతాళీయంగా అంటే యాదృచ్ఛికంగా జరిగిందా అనేసి కొన్ని యాంగిల్స్ అయితే మన భారతీయ చట్టాలు చూసే నేపథ్యం ఉంటుంది. బట్ యెమెన్ కోర్టు అయితే అట్లా చూడదు యాక్చువల్గా. ఎందుకంటే కారణం ఏదైనప్పటికీ కూడా, దానికి సంబంధించినటువంటి నేపథ్యం ఏదైనప్పటికీ కూడా, హత్యకైతే కారణం ఫలానా పర్సన్, సో డెఫినెట్లీ దే హ్యావ్ టు బి సెంటెన్స్డ్. అంటే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడాల్సిందే అనేటటువంటి ఒక ధోరణిలో యెమెన్ చట్టాలు అయితే చెబుతూ ఉంటాయి. బట్ అదే మనకు ఇండియన్ చట్టాలు ఇవైతే కనుక దానికి కారణ హత్యకి దారి తీసినటువంటి పరిస్థితులు ఏమిటి, ఏ నేపథ్యంలో ఒక వ్యక్తి హత్య చేయబడ్డాడు, అదేమన్నా ఉద్దేశపూర్వకమైనటువంటి హత్య, ఇంటెన్షనల్ ఎఫర్టా, లేదంటే అదేమన్నా యాదృచ్ఛికంగా జరిగినటువంటి సంఘటన, ఇవన్నీ కూడా పరిశీలించే ప్రయత్నం అయితే మన భారతీయ చట్టాలు అయితే చేస్తూ ఉంటాయి. ఒకవేళ ఉద్దేశపూర్వకమైన హత్య కాకపోయినట్లయితే, లేదా ఒక రకమైన ఆత్మరక్షణ చర్యలో భాగంగా ఈ హత్య గావించబడిందా, ఇవన్నీ కూడా విశ్లేషించే ప్రయత్నాలు అయితే మన భారతీయ చట్టాలు చేస్తాయి. బట్ వేరాజ్ మనం యెమెన్ కోర్టు, యెమెన్ చట్టాలు ఇవన్నీ కూడా తీసుకుంటే మటుకు ఈ రకమైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి ఒక ఇన్సైట్స్ అయితే లేనట్లుగా అయితే మనకు అవగతం అవుతుంది. బేసిక్గా నిమిష హత్య ఉదంతం ఇదంతా కూడా తెలుసుకుంటూ ఉంటాయి. ఎందుకంటే ప్రస్తుతం యెమెన్ రాజధాని సనా జైల్లో ఆమె ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. ఆమెకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే ఆల్రెడీ వెళ్ళింది. అలాగే కేరళలో ఆమె కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. గల్ఫ్ అధికారులు ఆల్రెడీ చెప్పినట్లుగా తెలుస్తోంది. సో 2017లో వ్యాపార భాగస్వామిని హత్య చేసింది నిమిష. 2020లో అంటే 3 సంవత్సరాలు పట్టింది, సుదీర్ఘమైనటువంటి విచారణ చేపట్టింది యెమెన్ కోర్టు కూడా. సో మనం చెప్పుకున్నటువంటి నేపథ్యాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వాళ్ళు పరిశీలించే ఉండొచ్చు. బట్ అయినప్పటికీ కూడా చట్ట ప్రకారం యాక్చువల్గా తీర్పు ఏదైతే వెలువరించాల్సి ఉంటుందో ఆ కోర్టు, సో దాని ప్రకారమే అయితే తీర్పు అయితే వెలువరించామని చెప్పి యెమెన్ అధికారులు అయితే సమర్థించుకున్నటువంటి పరిస్థితి ఉంది. 2020లో మొత్తానికి మరణశిక్ష అయితే ఆమెకి ఖరారు చేసింది. నిమిషప్రియది కేరళలోని పాలక్కాడ్ జిల్లా కొల్లెంగోడ్ విలేజ్గా తెలుస్తుంది. 2008లో ఆమె యెమెన్కి వెళ్ళింది. సరిగ్గా 17 ఏళ్ల క్రితం ఒక హాస్పిటల్లో నర్సుగా ఆమె కెరీర్ని ప్రారంభించింది. ఆ తర్వాత క్లినిక్ ఓపెన్ చేసి తన వ్యాపారాన్ని తన ప్రొఫెషన్ని విస్తరించుకుందామని చెప్పి ఆమెకు ఒక కెరియర్ ప్లాన్ చాలా క్లియర్గా ఉండింది. సో అయితే అక్కడి చట్టాల ప్రకారం ఎవరో ఒక లోకల్ పార్ట్నర్ ఆమెకి కావాలి. సో అందుకని చెప్పి ఒక లోకల్ అతనితో ఆమె పరిచయం పెంచుకున్న తర్వాత సరే మామూలుగానే సాన్నిహిత్యంతో పరిచయంతో అదే వ్యాపార భాగస్వామ్యం అయితే కొంతవరకు కంటిన్యూ అయిందని చెప్పి మనకి న్యూస్ ఉంది. ఆ తర్వాత జరిగింది ఏమిటంటే కొన్ని విషయాల్లో వాళ్ళిద్దరికీ కూడా చిన్న పొరపచ్చాలు అయితే తలెత్తాయి. అవి చినికి గాలివానయ్యాయి. ఆ తర్వాత మరింత విస్తరించే వారి యొక్క విభేదాలు అనేవి మరింత తారాస్థాయికి చేరుకున్నట్లుగా తెలుస్తుంది. మరి ఇక ఇదే నేపథ్యంలో ఎప్పుడైతే వాళ్ళిద్దరు కూడా ఫేస్ టు ఫేస్ క్వారెల్ చేస్తున్న పరిస్థితికి వచ్చారో అదే నేపథ్యంలో ఆమెకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ అతను లాక్కున్నాడు. ఎప్పుడైతే అతను లాక్కున్నాడో
ఇంకా ఆమెకి ఒక రకమైనటువంటి ఆత్మరక్షణ ధోరణిలో పడింది. ఎలా నేను మరి ఈ యెమెన్ నుంచి ఏ విధంగా బయటికి వెళ్ళాలి, బయటికి వెళ్తేనే కదా ఇటు నా స్వదేశానికి వెళ్ళిపోవాలని చెప్పి ఆమె అప్పట్లోనే డిసైడ్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే నేపథ్యంలో అతని దగ్గర నుంచేమో పాస్పోర్ట్ తీసుకోవాలి, కానీ అతనేమో ఇచ్చే పరిస్థితుల్లో లేడు. సో ఎలా అని చెప్పి ఒక పన్నాగం ప్రకారం ఆమె అతనికి ఒక మత్తుమంది ఇచ్చింది. అయితే దురదృష్టవశాత్తు అనుకోవచ్చు, వాట్ ఆర్ ద రీజన్ మేబీ, ఆమె అయితే అతనికి మత్తుమందు మోతాదు ఎక్కువ అవడంతో అతను మత్తుమందు కన్జ్యూమ్ చేసినటువంటి కొద్దిసేపటికే అతను మృతి చెందాడు. సో ఇక ఈ కేసుపై దర్యాప్తు చేపట్టినటువంటి పోలీసులు చట్టాలు ఆఖరికి ఈ రకమైనటువంటి తీర్పునిచ్చారు. నిమిషప్రియకి ఉరిశిక్షని ఖరారు చేశారు ఇటీవల. సో అయితే ఈ 3 సంవత్సరాల కాలంలో కూడా నిమిషప్రియని ప్రొటెక్ట్ చేయడానికి భారత విదేశాంగ శాఖ కానివ్వండి, భారత ప్రభుత్వం కానివ్వండి చాలా ట్రై చేసింది. యాక్చువల్లీ అది ఉద్దేశపూర్వకమైనటువంటి హత్య కాదు, కేవలం ఆమె యొక్క ఆత్మరక్షణ ధోరణిలోనే ఒక ఉద్దేశపూర్వక రహితంగా, అంటే ఉద్దేశపూర్వకంగా అయితే ఆమెను చంపలేదు, ఇంటెన్షనల్గా అయితే కాదు అని చెప్పి అయితే కొంత చెప్పే ప్రయత్నం అయితే భారత ప్రభుత్వం చేసింది. విదేశాంగ శాఖ కూడా యెమెన్ ప్రభుత్వానికి, యెమెన్ కోర్టులకు కూడా సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేసింది. బట్ అయినప్పటికీ అయితే యెమెన్ కోర్టులు కానీ ఇవేవి కూడా వినలేదు అన్నట్టుగా అయితే మనకు తెలుస్తోంది. మొత్తానికైతే ఈ యొక్క నిమిష ఉదంతం చూస్తూ ఉంటే ఆమెకైతే ఉరిశిక్ష ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పదు అని చెప్పే వాదనలు అయితే ఇప్పుడు వినిపిస్తున్నాయి. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.